హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా నీతు ఛానల్. నేను మీ లావణ్య. అనంత్ అంబానీ మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వెడ్డింగ్ ఇంకా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అంగరంగ వైభవంగా జరిగింది. ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక షార్ట్ చూశాను. ఆయన ఏం చెప్తున్నారు అంటే, డబ్బుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు మనకి వచ్చి డ్యాన్స్ చేస్తారు, పెద్ద పెద్ద సింగర్స్ వచ్చి డ్యాన్స్ చేస్తారు, డబ్బు ఉంటే ఏది సాధించలేనిది ఏదీ లేదు అని ఆయన షార్ట్ చేసి పెట్టారనమాట. అది వినంగానే నాకు ఎందుకో బాగా కలిసివేసింది. డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది, కానీ ఆరోగ్యం తిరిగి వస్తుందా? అదే అనంత్ అంబానీ విషయంలో జరిగింది అని నాకు అనిపిస్తుంది. ప్రాబ్లం ఏదైనా కానీ ఇప్పుడు ఆయన చాలా అనారోగ్యంతో సఫర్ అవుతున్నారు. అందుకే వాళ్ళ అమ్మా నాన్న ఆయనకి మేము ఇవ్వగలిగింది సంతోషం మాత్రమే, ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వలేము అని చెప్పి ఆయన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వలేము కాబట్టి తనని వీలైనంత సంతోషంగా ఉంచుదామని చెప్పి ఇంత అంగరంగ వైభవంగా ముందు ఇద్దరు, ఒక కూతురు ఒక కొడుక్కి పెళ్లి చేసినా కూడా ఇంత ఆర్భాటంగా ఎప్పుడూ చెయ్యలేదు. కానీ ఈ అంబానీ కొడుకు పెళ్ళి అంటే అబ్బా వాళ్ళు ఎంత బాగుంటుంది అని నేను అనుకున్నాను, చూశాను. కానీ అనంత్ అంబానీ చూడగానే నేను అసలు విస్తుపోయాను అనమాట. ఏంటి ఇంత లావుగా ఉన్నారు అని. తర్వాత తన హిస్టరీ చెక్ చేస్తే ఆయన ఆస్తమా అనే వ్యాధితో బాధపడి దానికి వాడిన మందుల వల్ల అలా లావైపోయారని, మధ్యలో డైట్ ఫాలో అయ్యి మళ్ళీ సన్నబడి మళ్ళీ లావైపోయారని, ఇప్పుడు ఆయన ఒంటరిగా పడుకోవడానికి, ఆయన్ని ఒక్కడిగా ఉంచడానికి తల్లిదండ్రులు భయపడి నీతా అంబానీ గారు ప్రతిరోజు వాళ్ళ అబ్బాయిని వదిలిపెట్టకుండా తను వాళ్ళ అబ్బాయిని చూసుకుంటూ ఉంటారని, ఆయన రియల్ లైఫ్ స్టోరీ గురించి నేను సెర్చ్ చేసి విన్న తర్వాత నాకు బాగా బాధ అనిపించింది. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనే ఆలోచన మాత్రం చాలా తప్పు. పోయిన ఆరోగ్యం మాత్రం తిరిగి రాదు. అందుకే ఈ వీడియో ద్వారా నేను ఇప్పుడు యూత్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, డబ్బు ఉండాలి కానీ ఆరోగ్యం తర్వాతే ఏదైనా. ఆ పోయిన ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోలేము. అందుకే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని, లేట్ నైట్స్ అని, ఫోన్స్ అని, అవన్నీ సెకండ్ పార్ట్. ఫస్ట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, తర్వాత అన్నీ అవే వస్తాయి. ఆరోగ్యం బాగుంటే మనం బాగా చదువుకోగలుగుతాం, చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మనం అనుకున్న ధ్యేయాన్ని మనం సాధించగలుగుతాం అన్నమాట. చివరిగా నేను చెప్పేది ఒకటే మాట, ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. డబ్బు ఇవన్నీ సంపాదించుకుంటే వస్తాయి, లేదంటే ఎవరినన్నా కాస్త కష్టంలో ఉన్నాము అంటే సహాయం చేస్తారు. అదే నాకు జ్వరం వచ్చింది, నాకు ఆ జ్వరాన్ని తీసేయండి, నాకు ఒక క్యాన్సర్ వచ్చింది, నాకు ఒక ఏదో పెద్ద రోగం వచ్చింది, దాన్ని తీసేయండి అంటే ఎవ్వరు తీసేయలేరు. దానికి డబ్బు అయితే ఇవ్వగలరు, కానీ మనలో ఉన్న ఇమ్యూనిటీ పవరే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి. ఇంకా పనిలో పనిగా అనంత్ అంబానీకి సంతోషాన్ని ఇవ్వాలని అనంత్ అంబానీతో జీవితాన్ని పంచుకుంటున్న రాధికా మర్చెంట్కి సెల్యూట్ చేస్తూ, ఏమో ఆ అమ్మాయి మంచి మనసుకి, ఆ అమ్మాయి దేవుడి ప్రార్థనకి అనంత్ అంబానీ త్వరగా కోలుకొని వాళ్ళిద్దరూ చక్కగా సంతోషంగా ఉండి ముఖేష్ అంబానీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. మీరు కూడా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ చక్కగా కలకాలం సంతోషంగా ఉండాలి అని బ్లెస్ చేయండి. పెద్దవాళ్ళు బ్లెస్ చేయండి, చిన్నవాళ్ళు విష్ చేయండి అని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.